చిన్నారులకు మాత్రమే, పెద్దలు కూడా శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా, ఎటువంటి వ్యాధుల బారిన పడినా భరించలేరు. అందున సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు పెద్దలు. ఇన్ని ఇంద్రియాల్లో కళ్ళు ముఖ్యమైనవి. అటువంటి సున్నితమైన కళ్ళలో చిన్న నలక పడినా ఇబ్బంది పడతాం. కంటి నుంచి బయటకు వచ్చే వరకు శ్రమిస్తాం. అటువంటిది ఒక బాలుడు కనురెప్పలో 1 కాదు 2 కాదు, ఏకంగా 30 పురుగులు ఉన్నాయి. ఇది చూసి వైద్యులే షాక్ తిన్నారు. గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో సావర్కుండ్లలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక లల్లుభాయ్ సేత్ ఆరోగ్య మందిర్ ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతూ వచ్చాడు. అక్కడి ఐ స్పెషలిస్ట్ బాలుడి కళ్లను పరీక్షించేందుకు రెడీ అయింది. డాక్టర్ మృగాంక్ పటేల్ బాలుడి కళ్లను పరీక్షించారు. అప్పుడు బాలుడి కంటిలో కనిపించిన జీవుల్ని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ చిన్నారి కనురెప్పల్లో తలపేను వంటి పరాన్న జీవులు కాపురం పెట్టేశాయి. ఈ కనురెప్పల్లో కీటకాలు ఏకంగా గుడ్లు కూడా పెట్టాయని తెలియడంతో డాక్టర్ షాక్ అయ్యారు. ఈ పరాన్న జీవులను తీసివేయడానికి వైద్యులు ఎటువంటి ఆపరేషన్ నిర్వహించకుండా ఐ డ్రాప్స్ వేసి చికిత్స అందించారు. కేవలం కళ్ళలో డ్రాప్స్ వేసి పిల్లాడి కళ్ళ నుంచి 30 పురుగులు 35 గుడ్లను తొలగించారు. ఇలా కనురెప్పల నుంచి పురుగుల్ని తొలగించడానికి డాక్టర్ కి దాదాపు గంటన్నర టైం పట్టిందంట. ఆపరేషన్ చేసి కనురెప్పల్లో ఉన్న పురుగుల్ని గుడ్లను తొలగించిన తర్వాత బాలుడి పరిస్థితి మెరుగుపడింది. తరువాత బాలుడు చలాకీగా ఆడుకుంటూ నవ్వుతూ కనిపించినట్లు వైద్యులు చెప్పారు. ఈ పరాన్నజీవులు కళ్లకు చాలా హానికరమని, ఇవి రక్తాన్ని పీల్చేస్తాయని చెప్పారు. వీటిని సకాలంలో గుర్తించి అందుకు తగిన విధంగా చికిత్స అందించకపోతే చివరకు కంటి చూపుని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.